నమస్తే. నా తోటి నాగరికులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలనే చిన్నపాటి సంకల్పం మనకున్నా కూడా, ఆ పోరాటంలో అడుగడుగున మనకి నిరుత్సాహం ఇంకా నిరాశ ఎదురైతా ఉంటాయి. అట్లా జరిగినప్పుడల్లా నేను ఏం చేస్తానంటే, స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కథల గురించి, లేకుంటే వాళ్ళు రాసిన ఉత్తరాల గురించి తెలుసుకొని వాటి గురించి చదివితే నాకున్న ఈ నిరుత్సాహం ఇంకా నిరాశ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇట్లాంటి అద్భుతమైన కథలని ఇంకా లెటర్లని మీ ముందు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అనే ఒక వీడియో సిరీస్ నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ రోజు నేను మాట్లాడాలనుకుంది ఏంటిదంటే, భగత్ సింగ్ ఇంకా ఆయన సహచరులు సుఖ్దేవ్ ఇంకా రాజ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పట్లో ఉన్న బ్రిటిష్ పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్కి కోర్టులో వాళ్ళకి ఉరిశిక్ష పడ్డ తర్వాత, కానీ ఆ ఉరిశిక్ష అమలు కాకముందు రాసిన ఒక లెటర్ గురించి. ఆ లెటర్ని నేను ఇప్పుడు తెలుగులోకి అనువదించి చదువుతాను, దయచేసి జాగ్రత్తగా వినండి. సార్, గౌరవంతో ఈ క్రింది విషయాలని మీ దృష్టికి తీసుకురావాలని మేము వేడుకుంటున్నాం. భారత బ్రిటిష్ ప్రభుత్వ అధిపతి అయిన వైస్రాయ్ ప్రకటించిన ఎస్పీ లాహోర్ కుట్ర కేసు ఆర్డినెన్స్ కింద ఏర్పాటు చేయబడిన బ్రిటిష్ కోర్ట్ ఎల్సిసి ట్రైబ్యునల్ 1930 అక్టోబర్ 7న మాకు మరణశిక్ష విధించింది. మరియు మాపై ఉన్న ప్రధాన అభియోగం బ్రిటిష్ రాజు అయిన కింగ్ జార్జ్పై యుద్ధం చేశామనేది. పైన పేర్కొన్న కోర్టు తీర్పు రెండు విషయాలని వివరించింది. మొదటిది, బ్రిటిష్ దేశానికి మరియు భారతదేశానికి మధ్య యుద్ధ స్థితి ఉందని. రెండవది, మేము వాస్తవానికి ఆ యుద్ధంలో పాల్గొన్నామని, అందుచేత మేము యుద్ధ ఖైదీలమని. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం బ్రిటిష్ మరియు భారతీయ పెట్టుబడిదారుల నుండి భారత్లో దోపిడీకి గురైన ప్రజలను మరియు దాని సహజ వనరులను పూర్తిగా విముక్తి చేయడానికి జరుగుతున్న పోరాటం. తాత్కాలిక ఎదురుదెబ్బలు ఎన్ని ఎదురైనా ఈ యుద్ధం సోషలిస్ట్ రిపబ్లిక్ స్థాపించబడే వరకు కొనసాగుతూనే ఉంటుంది. శాంతిపూర్వకమైన యుద్ధమా లేక హింసాత్మకమైన యుద్ధమా అనేది మీపైనే ఆధారపడి ఉంది. కానీ ప్రస్తుత దోపిడీ ఆగి సామాజిక న్యాయం చేయబడే వరకు సంఘర్షణ ఆగదు. దాస్ భగవతి చరణ్ ఇంకా ఆజాద్ లాగా మా త్యాగాలు కూడా పెట్టుబడిదారీ విధానం మరియు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ అనివార్యమైన చారిత్రక పోరాటం యొక్క కొనసాగింపు మాత్రమే. మా వినయపూర్వకమైన త్యాగాలు అలుపెరగని ఉద్యమ గొలుసులో ఒక చిన్న భాగం మాత్రమే. మా మరణశిక్ష విషయానికి వస్తే, మీరు మాకు మరణశిక్ష విధించాలని నిర్ణయించుకున్నప్పుడు మీరు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారని మేము నమ్ముతున్నాం. మీ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ప్రపంచంలో అన్యాయం చేయడానికి అధికారం మిమ్మల్ని అనుమతిస్తుంది. బలం ఉంటే మనం ఏం చేస్తే అదే సరైనది అనేది మీ మూల నినాదం అని మాకు తెలుసు. ఈ కేసులో మీరు మమ్మల్ని విచారించిన విధానం దానిని రుజువు చేస్తుంది. మీ కోర్టు తీర్పు ప్రకారం మేము యుద్ధం చేశాం కాబట్టి మేము యుద్ధ ఖైదీలమని మీకు ఎత్తి చూపుతున్నాం. కాబట్టి మమ్మల్ని యుద్ధ ఖైదీలతో ఎలా వ్యవహరిస్తారో అట్లానే వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఉరి తీయడానికి బదులుగా మమ్మల్ని కాల్చి చంపవలసిందిగా కోరుకుంటున్నాం. మీ కోర్టు ఇచ్చిన తీర్పుని నిజం చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మమ్మల్ని కాల్చి చంపటానికి మిలిటరీ విభాగానికి పిలుపునివ్వాల్సిందిగా మా విన్నపం. ఇట్లు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు. డిడ్ యు సీ దాట్? అసలు వాళ్ళ ఏజ్ ఎంత? భగత్ సింగ్ విషయానికి వస్తే ఆయనకి 23 ఏళ్ళు ఈ లెటర్ రాసినప్పుడు. 23 ఏళ్ళకి ఇంత కరేజ్, ఇంత మోటివేషన్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అసలు అర్థమే కాదు. ఎనీవే, ఈ లెటర్ మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తూ, మీకు నచ్చిన ఇండిపెండెన్స్ స్టోరీ కానీ లెటర్ కానీ ఏదైనా ఉంటే దాని గురించి నేను వీడియో చేయాలి అనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.